మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తాజా చిత్రం పెద్ది సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. బుచ్చిబాబు సరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్కి ముందు దేశవ్యాప్తంగా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ రామ్ చరణ్ చాలా బిజీగా గడిపారు. ఈ ఈవెంట్స్లో రామ్ చరణ్ వెంటే ఉండి ఆయన చుట్టూ కవచంలా నిలబడిన ఒక బాడీ గార్డ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ బీస్ట్ బాడీ గార్డ్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. దీంతో ఆ బాడీ గార్డ్ వైరల్ అయ్యాడు. సినిమా రిలీజ్కి ముందు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అనంతరం భోపాల్, బెంగళూరు నగరాల్లో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్ ఈవెంట్లు జరిగాయి. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ రామ్ చరణ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో రామ్ చరణ్ పక్కన ఒక భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎక్కడ చూసినా రామ్ చరణ్ వెన్నంటే ఉంటూ అతనికి రక్షణ కవచంలో నిలుస్తున్నాడు అతను. అయితే ఈ బీస్ట్ రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ అని తెలిసింది. అతని పేరు కెవిన్ కుంటా. ప్రస్తుతం పెద్ద ఈవెంట్స్ ఫోటోలు, వీడియోలో రామ్ చరణ్ లుక్స్తో పాటు ఈ బాడీగార్డ్ వీడియోలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఎవరి కెవిన్ కుంటా అని ఆరా తీస్తే అతని గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ ప్రస్తుతం ఇటలీలో ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా నేషనల్ మిడిల్ వెయిట్ MM4 ఛాంపియన్గా కూడా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు, VVIPలకు క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అందించే బాడీగార్డ్గా కెవిన్కు మంచి డిమాండ్ ఉందట. ఇప్పుడు అదే అనుభవంతో రామ్ చరణ్ భద్రతా బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు. ముంబై ఈవెంట్లో వేలాది మంది జనాలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు ఒకేసారి ఎగబడినప్పుడు కెవిన్ నియంత్రించిన విధానం హైలైట్గా నిలిచింది. ఇక కెవిన్ పారితోషికం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయనకు రోజుకు 2 నుంచి 4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ కెవిన్ కుంటా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారిపోయాడు.